హలో ఎవ్రీవన్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఇప్పటిదాకా మనం ఒక 10 వీడియోలు కంప్లీట్ చేసాము. దాంట్లో మనము బ్యాచ్ ప్రాసెసింగ్ గురించి, మల్టీ ప్రోగ్రామ్డ్ గురించి, మల్టీ టాస్కింగ్ గురించి, మల్టీ ప్రాసెసింగ్ గురించి, డిస్ట్రిబ్యూటెడ్, నెట్వర్కింగ్, రియల్ టైమ్, ఎంబెడెడ్, ఇలాగ వాటి ఎగ్జాంపుల్స్ కూడా మనమైతే ఆ వీడియోస్లో మాట్లాడుకున్నాం. మీరు చూడకపోతే కనుక ఇదే ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ ఈ వీడియో అయిపోయిన చివరిలో కూడా నేను ఒకసారి వాటిని ఆ ప్లేలిస్ట్ లింక్ పెడతాను, మీరు అక్కడి నుంచి అయినా ఒకసారి కంప్లీట్గా చూసేయండి. సో ఇది వచ్చేసి సమ్మరీ అనమాట, 11th వీడియో. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాటికి ఏమేమి నేర్చుకున్నాం ఏంటి అని ఒక వైండప్ లాగా చెప్పేస్తాను. చాలా తక్కువ లెంత్ ఉంటుంది వీడియో, కాబట్టి ఇది కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదనుకుంటే కనుక మీరు ఒకసారి చూసేయండి, ప్రాబ్లం ఉండదు. సో బేసికల్లీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమని మాట్లాడుకున్నాం, అది ఒక రిసోర్స్ మేనేజర్ అని మాట్లాడుకున్నాం. రిసోర్స్ ఆర్ హార్డ్వేర్ రెండు సేమ్ టర్మ్స్ ఆర్ సిమిలర్ టర్మ్స్ అని చెప్పొచ్చు, కంకరెంట్ టర్మ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి హార్డ్వేర్ ఏదైతే ఉందో, CPU కానివ్వండి, మదర్ బోర్డ్లో రిజిస్టర్స్ కానివ్వండి, ర్యామ్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా రిసోర్సెస్ అనమాట బేసికల్లీ. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా చిన్న నాయిస్ వస్తే పట్టించుకోవద్దు, వర్క్ జరుగుతుంది. సో ఎవల్యూషన్ ఆఫ్ ఓఎస్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సీరియల్ ప్రాసెసింగ్, బ్యాచ్ ప్రాసెసింగ్, మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ నెట్వర్కింగ్, ఎంబెడెడ్, ఆర్టీఓఎస్లో హార్డ్ టైమ్ ఆర్టీఓఎస్, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు నేను మీకు మెయిన్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ సమ్మరీలో డిస్ట్రిబ్యూటెడ్కి, నెట్వర్కింగ్కి డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, నెట్వర్కింగ్ ఓఎస్ అంటే నెట్వర్క్ ఓఎస్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాశాను నేను ఇక్కడ మీకు జీమెయిల్. సో జీమెయిల్లో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెస్ చేశారనుకోండి, మీరు పక్క వాళ్ళ డేటా ఏదన్నా ఉంటే కనుక అది యాక్సెస్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడిలో ఉన్న డేటాని మీరు చూడలేరు, మీరు లాగిన్ అయితే మీ డేటా వరకు కనపడుతుంది. సో యాక్సెస్ ఓన్లీ సింగిల్ పీసీ, మన పీసీ ఏదైతే ఉందో దాంట్లో మనకి యాక్సెస్ ఉంటుంది. అండ్ డేటా మొత్తం సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. ఒక సపరేట్ సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను నేను, దాంట్లో కూడా క్లియర్గానే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. సో డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అంటేనేమో మనకి రిసోర్స్ షేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కన్సిడర్ చేయండి మీరు, దాంట్లో డిఫరెంట్ మాడ్యూల్ ఉంటాయి. ఒక మాడ్యూల్ యూఎస్ఏలో చేస్తుంటారు, ఒక మాడ్యూల్ చైనాలో చేస్తుంటారు, ఒక మాడ్యూల్ బెంగళూరులో చేస్తుంటారు, ఒక మాడ్యూల్ హైదరాబాద్లో చేస్తున్నారు అనుకోండి. సో డిఫరెంట్ మాడ్యూల్స్, ఒక ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు డిఫరెంట్ మాడ్యూల్స్ని కలిపితే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది తయారవుతుంది. దాన్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్లో క్లియర్గా మాట్లాడుకోవచ్చు దాని గురించి. సో ఇప్పుడు మాడ్యూల్ 1 యొక్క డేటా అనేది మిగతా వాళ్ళకు కూడా యాక్సెస్ అనేది కావాల్సి వస్తే కనుక డెఫినెట్లీ ఈ మాడ్యూల్ 1 డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వాడేది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ వాడతాము. నెట్వర్క్ ఓఎస్ ఏమో మెయిల్ ఐడి, అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని తయారు చేయడంలో అయితే వాడతాం. సో సింపుల్గా ఇది మనం మాట్లాడుకుంది. ఈ ఒక్క పేజీలో మనం ఇప్పటిదాకా ఏమేమి తెలుసుకున్నామని మొత్తం ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసారంటే డెఫినెట్లీ ఒక నోట్ చేసుకోండి, పక్కన నోట్బుక్ పెట్టుకొని ఈజీగా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపించాను. అంటే మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 టెక్నికల్ మాడ్యూల్ కానీ అదర్ పర్పస్ బిల్డింగ్, వీటన్నిటికి కూడా వాటికి మనము డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అదే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ వీడియోలో అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అంతే, నెక్స్ట్ వీడియో నుంచి మనము PCB గురించి, మిగిలిన ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఒక ప్రాసెస్ స్టేట్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. మర్చిపోకుండా ఒక్కసారి మీరు ఈ సమ్మరీ వీడియో చూసుంటే కనుక మీరు ఒకసారి సీరియల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్, డిస్ట్రిబ్యూటెడ్, ఎంబెడెడ్, ఆర్టీఓఎస్, వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకొని ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ మూవ్ అహెడ్ విత్ గుడ్ నాలెడ్జ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.